జీవీఎంసీ వైఫల్యం గ్రేటర్ విశాఖ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించింది. వాటర్ సప్లై కార్మికులు సమ్మెతో మహానగరం అల్లాడిపోయింది. తాగునీరు అందక జనం వెలివెల్లాడితే పరిశ్రమలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. 48 గంటల తర్వాత ప్రాథమిక చర్చలు ఫలించగా తాత్కాలికంగా సమ్మె విరామం ప్రకటించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర మంచినీటి కొరత కారణంగా గ్రేటర్ విశాఖ నగరం అతలాకుతలమైంది. హుదుహుదు తుఫాను తర్వాత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని వాటర్ ఎమర్జెన్సీని ఎదుర్కోవాల్సి వచ్చింది. 98 వార్డుల పరిధిలో విస్తరించిన గ్రేటర్ నగరంలో సుమారు 3 లక్షల కుళాయిలున్నాయి. బల్క్ వాటర్ కింద పరిశ్రమలు, ఎయిర్పోర్ట్, హాస్పిటళ్లు, గేటెడ్ కమ్యూనిటీలకు జీవీఎంసీ ద్వారానే నీటి పంపిణీ జరుగుతోంది. నగరానికి అవసరమైన తాగునీరు ఇండస్ట్రియల్ వాటర్లో 50% ఏలేరు కాలువ నుంచి వస్తోంది. మిగతా 50% గోస్తని, గంభీరం, మెగాద్రి, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి వస్తోంది. డిస్ట్రిబ్యూషన్, పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతూ ఉండగా కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో మంచినీటి పంపిణీ వ్యవస్థ స్తంభించిపోయింది. బిందెలు పట్టుకుని జనం బారులు తీరడం, జీవీఎంసీని ముట్టడించడం వంటివి మొదలయ్యాయి. ప్రజల్లో వ్యతిరేకత మొదలవగా కలెక్టర్ ఆదేశాలతో పరిశ్రమలకు పంపిణీ చేయడానికి అంగీకరించిన కార్మికులు మిగిలిన విధులను బహిష్కరించారు. ఫలితంగా ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించిన జీవీఎంసీ క్షేత్రస్థాయిలో ఫెయిల్ అయింది. లైన్మెన్లు, టెక్నికల్ సిబ్బందితో చేయించాల్సిన పనిని సచివాలయ సిబ్బందికి అప్పగించాలనే ప్రయత్నం రివర్స్ అయింది. ఫలితంగా 2 రోజుల పాటు జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పరిశ్రమల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది. సమ్మె కారణంగా మంచినీటి పంపిణీ వ్యవస్థ ఆగిపోతోందనే సమాచారం ప్రజలకు చేరవేయడంలో జీవీఎంసీ ఫెయిల్ అయింది. ప్రత్యామ్నాయం చూపకుండా నరకం చూపించిందని జనం విరుచుకుపడ్డారు. 10 సంవత్సరాలు పెట్టి మాకు బాగానే వచ్చేయండి. మొన్న 3 రోజులు పెట్టి నీళ్ళు లేవు. మాది 4 ఫ్లోర్లు అండి. మేము ఎక్కి దిగి మాకు తెచ్చుకోవడం కావట్లేదు. నేనంతా మాకు వాటర్ లేదండి. మాకు దానికి ఏర్పాటు చేయండి.